ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తమిళనాడులో ఇప్పుడు విజయ్ త్రిష మానియా నడుస్తుంది. విజయ్ గెలవడం అనేది ఒకటైతే ఆయన వెనక త్రిష నిలబడడం అనేది మరొక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఏంటంటే విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు. 2 చోట్ల గెలుస్తున్నారు. సో ఒకవేళ ఆయన ఒక నియోజకవర్గాన్ని వదులుకుంటే ఆ స్థానం నుంచి త్రిష పోటీ చేయబోతుందా? ఇదే ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఇప్పుడు తమిళనాట రంజుగా మారింది. ఒకసారి చూద్దాం. ప్లస్ ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ జంటకు కూడా కొంత జోష్ వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫలితాల సందర్భం ప్లస్ త్రిష పుట్టినరోజు సందర్భం ఈ రెండింటి రీత్యా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న త్రిష ఇమీడియట్గా తమిళనాడు అంటే చెన్నైకి తిరుపతికి పెద్ద దూరం ఏమి ఉండదు కాబట్టి ఇమీడియట్గా తమిళనాడు చెన్నై వెళ్ళిపోయారు. చెన్నైలో విజయ్ నివాసానికి కూడా చేరుకున్నారు. సో విజయ్ పరంపరని కొనసాగిస్తున్న విజయ్ని అభినందించేందుకు త్రిష అక్కడికి చేరుకున్నారు. ఆమె వెళ్తున్నటువంటి కారులో దృశ్యాలు ఇవి. మొత్తం ఎవరితో మీడియాతో అయితే మాట్లాడలేదు, నేరుగా ఇంట్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇంట్లో త్రిష తండ్రి, ఆ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మూడ్లో ఉన్నారు. విజయ్ పార్టీ సిబ్బందితో, పార్టీ కార్యకర్తల నాయకులతో బిజీగా ఉన్నారు. సో ఒక జోష్ నింపేటువంటి కార్యక్రమంలో త్రిష కూడా భాగం అవుతున్నారు. టీవీకే పార్టీకి, టీవీకే కార్యకర్తలకి జోష్ నింపేటువంటి కార్యక్రమం. అయితే విజయ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు తమిళనాడు ప్రజెంట్ రిజల్ట్స్ చూస్తే కనుక టీవీకే 110 నియోజకవర్గాలలో ముందంజలో ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తం లిస్ట్ చూస్తే ఏఐడిఎంకే 56, డిఎంకే 49. ఈ రెండింటి మధ్య కొంత అటు ఇటు చేంజ్ జరుగుతుంది, కానీ ఈ దరిదాపుల్లో కూడా రీచ్ అయ్యే అవకాశాలు వేటికి లేవు. పిఎంకే, ఐఎన్సి ఇవన్నీ కూడా ఈ కూటమిలో, ఈ డిఎంకే కూటమిలో భాగస్వామ్య పార్టీలే ఉన్నాయన్నమాట. సో పిఎంకే ఎన్డీఏలో భాగస్వామి, ఏఐడిఎంకేలో, కాంగ్రెస్ ఏమో డిఎంకేలో భాగస్వామి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే టీవీకే గెలుస్తున్నటువంటి 110 నియోజకవర్గాల జాబితాలో ఒకసారి మనం చూస్తే 2 చోట్ల అంటే పెరంబూర్లో పోటీ చేస్తున్నారు విజయ్. పెరంబూర్లో ప్రస్తుత పరిస్థితి ఏంటనేది చూద్దాం. ఇది పెరంబూరు నియోజకవర్గం ప్రజెంట్ స్టేటస్. యాక్చువల్గా కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. కేవలం ఇది మనం ఒకసారి డేటా చూస్తే 7 రౌండ్ల తర్వాత ఉన్నటువంటి ఫలితం మాత్రమే మనం చూస్తున్నాం. 16,452 ఓట్ల మెజారిటీతో విజయ్ ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో డిఎంకే, పిఎంకే థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఇది పెరంబూరు నియోజకవర్గం పరిస్థితి. పెరంబూరు నియోజకవర్గం తమిళనాడు సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాన్ని, కళత్తూరు నియోజకవర్గాన్ని ఆనుకుని ఉండేటువంటి నియోజకవర్గం. సో ఈ 2 నియోజకవర్గాల్లో కొన్ని ఎట్లా ఉంటాయంటే మన హైదరాబాద్లో కుకట్పల్లి, శ్రీలింగంపల్లి నియోజకవర్గాలు ఎలా ఉంటాయో కొన్ని ఇటువైపు కొన్ని అటువైపు, ఈ రోడ్డు దాటితే అటు, ఆ రోడ్డు దాటితే ఇటు, అలాంటి నియోజకవర్గం. అలాంటి చోట్ల స్పష్టమైనటువంటి మెజారిటీతో విజయ్ వెళ్ళడం అనేది ఖచ్చితంగా డిఎంకేకి మింగుడు పడినటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఒక నియోజకవర్గం. అలానే దీంతోపాటు మరొక నియోజకవర్గంలో అంటే తిరుచిలో కూడా పోటీ చేస్తున్నారు విజయ్. తిరుచిలో పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని రౌండ్లు ముగిసాయి, అది కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది తిరుచిరాపల్లి అంటారు. తిరుచిరాపల్లి ఈస్ట్ అనమాట. మనం తిరుచి అనేది తమిళ వర్డ్గా తిరుచిరాపల్లి చేస్తారు. ఇది కూడా ఇక్కడ 7 రౌండ్లు కంప్లీట్ అయినాయి. 7 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి లీడింగ్ 12,173 ఓట్ల మెజారిటీలో జోసెఫ్ విజయ్ ఉన్నారు. ఇక్కడ డిఎంకే ఇక్కడ కూడా సెకండ్ పొజిషన్ ఉంది, ఏఐడిఎంకే థర్డ్ పొజిషన్ ఉంది. ఏఐడిఎంకే చాలా నామమాత్రమైన పోటీ, 7,800 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ప్రధాన పోటీ ఈ 2 పార్టీల మధ్య నడుస్తుంది. సో తిరుచి పరిస్థితి ఇది, పెరంబూరు పరిస్థితి అది. ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని మాత్రమే ఉంచుకొని ఒక నియోజకవర్గానికి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుంది. 6 నెలల్లో మళ్ళీ అక్కడ ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. సో ఈ ఎన్నికలు నిర్వహించేటువంటి క్రమంలో ఈ 2 నియోజకవర్గాల్లో దేన్ని వదులుకుంటారనేది ఫస్ట్ సస్పెన్స్ అయితే, రెండో సస్పెన్స్ ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది రెండో అంశం కనిపిస్తుంది. ఈ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం రాజీనామా చేయబోయేటువంటి నియోజకవర్గం నుంచి త్రిష కానీ, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ త్రిష బరిలోకి దిగితే కనుక 2వ పవర్ సెంటర్గా టీవీకేలో కీలకమైన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. లేదు విజయ్ తండ్రి బరిలో దిగితే కనుక పార్టీలో పదవి లేకపోయినా కానీ ఎందుకంటే టికెట్ల అలాట్మెంట్ సమయంలోనే త్రిష అభ్యర్థనకి చాలామంది టీవీకే అభ్యర్థులు వెళ్ళి త్రిషని అభ్యర్థించి టికెట్ ఇప్పించాల్సిందిగా కూడా కోరుకున్నట్టు సమాచారాలు వచ్చినాయి. సో ఆ నేపథ్యంలో త్రిష నేరుగా పార్టీలోకి రంగప్రవేశం చేస్తారా, లేదంటే వెనక నుంచే సపోర్ట్గా నిలబడతారా, కొంతకాలం తర్వాత డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఈ విజయ పరంపరకి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. బహుశా ఈరోజు సాయంత్రానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి
రిజల్ట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత విజయ్ ప్రకటించే అవకాశం ఉంది. అలానే తాను రాజీనామా చేయబోయేటువంటి నియోజకవర్గం 2 చోట్ల గెలిచారు కాబట్టి రాజీనామా చేయబోయేటువంటి నియోజకవర్గం పైన కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.